హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఫర్ నిహాల్ నిహిత బాలే ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటో మీ అందరూ ఆల్రెడీ గెట్ చేసి ఉంటారు. ఎస్, అందరికీ ఇష్టమైన ఈవినింగ్ బయటికి వెళ్తే ఎక్కువగా తినే స్నాక్ పానీపూరి. దీనికోసం నేను 2 రకాల స్టఫింగ్ ఫస్ట్ మీకు ఆలు చూపించాను ముందు. ఇప్పుడు మనం తెల్ల బఠానీ తీసుకోవాలి. తెల్ల బఠానీ చాలా టేస్ట్గా ఉంటుంది. నైట్ అంతా నానబెట్టిన తెల్ల బఠానీని నేను కుక్కర్లో వేసినాను. తర్వాత ఆలు పీల్ చేశాను. వేరువేరుగా బాయిల్ చేసుకోవచ్చు, కానీ నేను టైము సిలిండర్ 2 సేవ్ చేస్తున్నాను. ఎట్ ఏ టైం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, అందులో వేసాను. తర్వాత దానికి కావాల్సిన కర్రీకి కావాల్సిన ఒక 2 మంచి పండిన టమాటాలు తీసుకొని కడిగి పెట్టుకున్నాను. అక్కడ పుదీనా, పానీ కోసము పుదీనా, కొత్తిమీర, టమాటా కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ పుదీనా, కొత్తిమీర, ఆనియన్, మంచిగా పుదీనాను కడిగి పెట్టుకొని తర్వాత ఆనియన్స్ని మంచిగా కడిగి కట్ చేసి పెడుతున్నాను. అన్నీ ముందు ప్రిపేర్ చేసుకుంటే కర్రీ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. పానీల కోసం పచ్చిమిర్చి కూడా కడిగాను. తర్వాత వేయించిన జీలకర్ర పొడి అక్కడ వీడియో మిస్ అయింది, ఇక్కడ పెట్టాను. తర్వాత ఎట్ టైం మనం 2 పనులు కూడా చేసుకోవచ్చు కదా. ఇక్కడ బాండి పెట్టి నూనె పోసి జీలకర్ర వేసాను. ఇక్కడ పానీకి ప్రిపేర్ చేస్తున్నాను. తెంచుకున్న కొత్తిమీర కట్ట, ఒక పుదీనా కట్ట, ప్లస్ ఒక నిమ్మ చెక్క, అలాగే మనకు అల్లం వెల్లుల్లి వేసుకొని మంచిగా గ్రైండ్ పట్టుకోవాలి. అక్కడ ఆల్రెడీ పానీ రెడీ అయింది. అంతలోపల మన కుక్కర్ కూడా చల్లారిపోయింది. చూడండి, నేను అందులోకి వెళ్ళి ఆలుని సపరేట్ చేస్తున్నాను. బఠానీ ఎంత మెత్తగా ఉడకాలో మీకు చూపిస్తున్నాను. అలా ఉడికితే సరిపోయిద్ది. దీంతో ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చేస్తున్నాను. పోపులన్నీ వేసుకొని పోపులో ఎండుమిర్చి, ఒక 2 బగారాకులు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత నేను ఇన్స్టెంట్ పూరి తీసుకున్నాను. మీరు కావాలంటే నేను మళ్ళీ పూరి చేసుకునేది ఒక షార్ట్ వీడియో పెడతాను. పూరీలు ఎండలో పెడితే మంచిగా పొంగుతాయని పెట్టాను. వేరు చేసిన ఆలుని మంచిగా స్మాష్ చేసి అందులో ఉప్పు, కారం, పసుపు, మసాలా, వేయించుకున్న జీలకర్ర పొడి వేసి కలిపి పెట్టేసుకొని లైట్గా కొత్తిమీర చల్లుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కర్రీ ఉడుకుతుంది. కర్రీ ఒక సిమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ వరకు మంచిగా మగ్గనిచ్చుకుంటే ఇంకా ఫ్లేవర్స్ బాగుంటాయి. తర్వాత ఎండలోకి వెళ్ళి పూరి తీసుకొచ్చి ఇంకా పూరికి ప్రిపరేషన్ చేస్తున్నాను. ఆ ముగ్గురు తీసుకొని ఫ్రెష్ ఆయిల్ పోసి మళ్ళొకసారి అన్ని వేసిన ఇంగ్రీడియంట్స్ వేసి నిహాల్ మళ్ళొకసారి గ్రైండర్లో చూపిస్తున్నాడు పానీ కోసము. అది ఆల్రెడీ పానీ గ్రైండ్ పట్టాను స్మూత్గా. కొందరు ఏం చేస్తారంటే వడగట్టి ఆ పిప్పి తీసేస్తారు. పిప్పితో ఉన్నా కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టి దాని గుజ్జు పిండి రసం వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఆల్రెడీ కర్రీ అవుతుంది. పానీలో మీరు కారం ఎక్కువ వేసుకుంటే స్పైసీగా వేసుకోండి. తక్కువ వేసుకున్న వాళ్ళు చూసి కారము, ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి వేసుకుంటే మనకు పానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, పూరీలు వేయించేస్తున్నాను. ఎంత బాగా గుండ్రంగా ఎంత నిండుగా మంచిగా పొంగాయో చూడండి పూరీలు. మీకు కావాల్సినవన్నీ వేయించుకోండి. ఇంకా అన్నీ రెడీ అయిపోయినాక నేను ఇక్కడ కింద పెట్టి ఏదేదని మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ బఠానీ స్టఫ్ కూడా అయిపోయింది. ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర వేసుకొని దించుకోండి. ఆలు స్టఫింగ్ అన్నీ కారం, ఉప్పు, మసాలా వేసిన ఆలు స్టఫింగ్, పానీ, చింతపండు, కారము, ఉప్పు, వేయించి జీలకర్ర, పూరీలు ప్లస్ మన బఠానీ స్టఫింగ్ అన్నీ అయిపోయాయి. మీకోసమే ప్లేటింగ్ చేస్తున్నాను. ఫస్ట్ బఠానీ స్టఫ్ ఆలు స్టఫ్ చేశాక మళ్ళీ బఠానీ స్టఫ్ చేసుకొని పానీలో ముంచుకొని ఆనియన్స్ పైనకెళ్ళి చల్లుకొని తినేసేయడమే. మీ అందరికీ నా రెసిపీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ like, share, subscribe our channel Nihal Nihita Balu. Thanks for watching.